నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ అండ్ అట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మనకి ఏంటంటే 14/11/2024 ఒక సర్క్యులర్ అనేది ఈపీఎఫ్ విడుదల చేసిందనమాట. ఓకేనా? సో ఈ సర్క్యులర్లో ఏంటంటే కనుక మనకి ఈ యొక్క రాజ్యసభ లోక్సభ సంబంధించిన శీతాకాల సమావేశాలు అనేవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఏంటని చెప్పేసి అయితే క్లియర్గా ఈ ఒక పర్టికులర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మనకేంటంటే లోక్సభ 3rd సెషన్ అండ్ రాజ్యసభ 266th సెషన్ అనేది మనకి ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. 25 నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. ఓకేనా? లోక్సభ వచ్చేసరికి 25 నవంబర్ నుంచి, అలాగే 2, 9 అండ్ 16 డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకేనా? అంటే ఈ డేట్లో ఉంటుంది. అండ్ రాజ్యసభ సెషన్ వచ్చేసరికి 28 నవంబరు, అలాగే 5, 12, 19 డిసెంబర్. సో ఇట్లా డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. అయితే వీటిలో చాలామంది ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న అంటే చాలామంది ఏంటంటే పెన్షన్ సంబంధించిన కొంతమంది ఎదురు చూస్తున్నారు. అసలు ఎట్లాంటి అప్డేట్ దీని మీద రావట్లేదు. అంటే మినిమం పెన్షన్ అనేది ఇప్పటివరకు చాలా సెషన్స్ జరిగాయి, బట్ ఏది కూడాను పెంచే అవకాశం ఇప్పటివరకు అయితే కనపడలేదు. ఓకే, సో ఈ సెషన్లో కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఇంకా మరికొన్ని విషయాలు, ముఖ్యంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయాలు చాలా వరకు అయితే మాట్లాడుకుంటారండి. ఇక్కడ కార్మికులకు ఏమైనా ఈ సెషన్లో కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తాయా లేదా అనేది చూడాలన్నమాట. వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరే విషయాలు మాట్లాడుకుంటారా లేదా, ముఖ్యంగా పెన్షన్ సంబంధించి. ఓకేనా? చూద్దామండి. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ డేట్స్లో మనకి ఈ సెషన్స్ జరుగుతాయి. సో ఈ సెషన్లో మనకి ఏదైనా అప్డేట్ వస్తుందా లేదా అనేది మనం ఎదురు చూడాలి. ఇంతకుముందు చూసాము, బట్ ఇప్పుడు మరి చూడాలి. ఓకేనా? సో ఈ విషయం అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.